నువ్వు అనుభవించిన కష్టాలు చాలు. ఇంకే నరకంలో ఉంటామ్మా. పద, మన ఇంటికి వెళ్దాం. పద పదమ్మా. ఏదో ఒకరోజు నా బాబుతో మళ్ళీ ఈ హవేలీలో అడుగు పెడతాను. కొట్టేసి చెబుతున్నాను. పాపం పిచ్చి పిల్ల అమ్మ కోసం ఎంత దిగులు పెట్టుకుందో. ఎక్కడ డాడ్? అమ్మేది? నిజం చెప్పు, అమ్మ వస్తానందా లేక నన్ను మాయ చేయటానికి అబద్ధం చెప్పావా? అమ్మ తన్య, అమ్మ వస్తుందా లేదా? వస్తుందమ్మా, వస్తుంది. తప్పనిసరి. ఏదో ఒకసారి అబద్ధం చెప్పానని మీ నాన్న మీద నమ్మకాన్ని పోగొట్టుకున్నావా? మీ అమ్మే స్వయంగా చెప్పింది, ఇక్కడికే వస్తానని చెప్పింది. ఎక్కడికి? మీ అమ్మ వచ్చే టైంకి నేను ఇక్కడ ఉండకూడదు కదా, అదే మీ అమ్మ కండిషన్. డాడ్, అమ్మకి నేను నచ్చ చెప్తాను, నా మాట వింటుంది. నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. ఇద్దరం కలిసి అమ్మని కన్విన్స్ చేసి మనతో పాటు తీసుకెళ్లిపోదాం. పిచ్చి తల్లి, మీ అమ్మ వచ్చేదే నిన్ను కన్విన్స్ చేసి నచ్చజెప్పి యుఎస్కి పంపడానికి. ఏంటి డాడ్ ఆలోచిస్తున్నావు? అమ్మ మంచిది, ఏమీ అనుకోదు. మీ అమ్మ చాలా మంచిదే, అందుకే నా కోసం చాలా త్యాగాలు చేసింది, నా కుటుంబాన్ని నిలబెట్టింది. ఏంటి డాడ్ నువ్వు అనేది? ఏం లేదమ్మా, మీ అమ్మ మంచిది కదా అని అతిగా అడ్వాంటేజ్ తీసుకోవడం మర్యాద కాదు. నా లిమిట్స్లో నేనుంటాను. డాడ్, నీకు అమ్మని చూడాలని లేదా? నువ్వు చూస్తే నేను చూసినట్టే, నువ్వు మాట్లాడితే నేను మాట్లాడినట్టే. నీ ప్రాబ్లం సాల్వ్ అయితే నా ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. మీ అమ్మతో మాట్లాడడం అయిపోతే నాకు ఫోన్ చేయమ్మా. కారు అలా దూరంగా ఆపుకొని వెయిట్ చేస్తుంటాను.
ధన్య బాగున్నావమ్మా? అమ్మా, నువ్వు లేకుండా ఎలా బాగుంటాను? నేనేమైనా తప్పు చేశానమ్మా? బాధ పెట్టానా? లేదమ్మా, అలాంటిదేమీ లేదు. నువ్వు నా బంగారు తల్లివి. మరెందుకు వదిలేసి వెళ్ళిపోయావు? ఎక్కడికి పారిపోయావు? నేనేమైపోవాలి అనుకున్నావు? ఈ కూతురు గుర్తు రాలేదా? చూడాలనిపించలేదా? నేను చచ్చిపోయాననుకున్నావా? అమ్మా ధన్య, వద్దమ్మా, అలా మాట్లాడొద్దు. నిన్నెలా మర్చిపోతాను తల్లి. నీ గురించి మనసులో ఎంత దిగులు పెట్టుకున్నానో, నిన్ను చూడాలని ఎంతగా ఆరాటపడుతున్నానో నీకు తెలియదమ్మా. మరి అలాంటప్పుడు యూఎస్కి రాకుండా ఇక్కడేం చేస్తున్నావు? ఇండియాలో నీకేం పని? అసలు చెప్పకుండా ఇక్కడికి ఎందుకు వచ్చేసావు? చెప్తానమ్మా, నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను. కానీ ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు. అవసరం లేదు. కారణాలు వినే ఓపిక నాకు లేదు. నేను తీసుకెళ్ళడానికే వచ్చాను. రా, వెళ్దాం పద. ధన్య, నేనొచ్చింది నిన్ను చూడ్డానికి మాత్రమే, నీతో రావడానికి కాదు. అమ్మా, నువ్వు యుఎస్కి వెళ్ళు. నీతో పాటు మీ నాన్నగారిని కూడా తీసుకెళ్ళు. అక్కడ మీ నాన్నమ్మ తాతయ్య కంగారు పడుతూ ఉంటారు. మరి నువ్వు? వస్తాను. ఎప్పుడు? చెప్పలేను, త్వరలోనే వస్తాను. త్వరలోనే అంటే? వచ్చే ముందు ఫోన్ చేస్తాను. మమ్మల్ని ఎందుకు ఇలా దూరంగా ఉంచుతున్నావు? అసలు నీకు ఇక్కడ ఏం పనమ్మా? మీ నాన్నగారిని అడుగు, చెప్తారు. డాడ్ నీకోసం ఇండియాకొచ్చి నిన్ను తీసుకురాకుండా ఆయన కూడా ఇక్కడే ఉండిపోయారు. కనీసం నువ్వు కనిపించిన విషయం ఫోన్ చేసి చెప్పలేదు. నీలాగే ఆయన కూడా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఓపెన్ గా ఏమీ చెప్పట్లేదు. ఇద్దరూ కలిసి నన్ను ఏడిపిస్తున్నారు. ధన్య, మీ మధ్య ఏముందో, ఏం జరుగుతుందో నాకు అనవసరం. నాకు అమ్మ కావాలి, అమ్మ కావాలి, అంతే. ధన్య, నువ్వు నాతో రాకపోయినా పర్వాలేదు, కారణాలు చెప్పకపోయినా పర్వాలేదు. ఏమి అనుకోను, ఏమి అడగను. కానీ ఒక కండిషన్. ఇండియాలో ఉన్నన్నాళ్ళు నేను కూడా నీతోనే ఉంటాను. నిన్ను తీసుకుని యుఎస్కి వెళ్తాను. అదేలా కుదురుతుందమ్మా? ఏ, ఎందుకు కుదరదు? కూతురికి తల్లి దగ్గర ఉండే హక్కు లేదా? నేను మా అమ్మ దగ్గర ఉండాలి అనుకోవడం తప్ప, నేరమా? అది కాదమ్మా, మీ తాతయ్య నాన్నమ్మల్ని ఎవరు చూసుకుంటారు? మీ నాన్నగారికి తోడెవరుంటారు?
నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. ఏ నీకు లేదా బాధ్యత? అత్తామామల మీద అంత ప్రేమున్న దానివి వదిలేసి ఎలా వచ్చావు? దిగులుతో చిక్కి సగమయ్యారు తెలుసా? నీ గురించి ఆలోచిస్తూ బాధ బయటికి చెప్పుకోలేక, గుండెల్లో దాచుకోలేక లోపలే డాడ్ కుల్లి కుల్లి ఏడుస్తున్నారు. ఆయన గురించి పట్టించుకోవా? చెప్పమ్మా. చూడు తన్యా, నేను బాధ్యతల నుండి పారిపోయేదాన్నే అయితే ఆ ఆలోచనే నాకుంటే నీ ముందు ఇలా కన్నీళ్లు పెట్టుకునేదాన్ని కాదు. అసలు నిన్ను కలుసుకునేదాన్నే కాదు. నీ నాన్నమ్మ, తాతయ్య, నాన్నగారుల గురించే కాదు, నీ అమ్మ గురించి కూడా ఒక్క క్షణం ఆలోచించు. ఎప్పుడూ లేనిది ఇప్పుడు మీ అమ్మ మనసు విప్పి ఓపెన్ గా మాట్లాడటం లేదు అంటే తను ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉందో ఒక్కసారి ఆలోచించు. నేను దోషిని కాను, ఎవరితోనూ వేలెత్తి చూపించుకునే స్థితిలో లేను. అయినా మనసు విప్పి మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే చెప్పమ్మా, ఎందుకు మనసు విప్పి మాట్లాడలేకపోతున్నావు? తన్యా, నువ్వింక చిన్న పిల్లవి. నీకేం చెప్పినా అర్థం కాదు. సమయం వచ్చినప్పుడు నీకే అన్నీ అర్థమవుతాయి. అప్పుడు నీకెవరూ ఎక్స్ప్లెయిన్ చెయ్యక్కర్లేదు. అమ్మా, నేనేం చిన్నపిల్లని కాదు. తన్యా, ప్లీజ్ దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు. ట్రై టు అండర్స్టాండ్. ఈ అమ్మ మీద నీకు ఏమాత్రం ప్రేమ, అభిమానం ఉన్నా వెంటనే యూఎస్కి వెళ్ళు ప్లీజ్. అమ్మా, అది ప్లీజ్. ఒట్టేసి చెప్పు. త్వరలోనే మా దగ్గరికి వస్తానని ఒట్టేసి చెప్పు. తన్యా, అలా అయితేనే ఇప్పుడు నేను వెళ్తాను, లేకపోతే నువ్వు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాను. అలాగేనమ్మా, మాటిస్తున్నాను, త్వరలోనే వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అప్పటి వరకు నేను డాడ్ దగ్గరే ఉంటాను, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. హలో డాడ్, రండి.
అమ్మా. డాడ్ పద. రాజేశ్వరి అసలు ఆ ప్రమాదం వచ్చిందే ఈవిడ వల్ల, అవునా కాదా? మనోహర్ గురించి అందరికీ చెప్పేస్తుంటేమో ఇప్పుడెలా?